ఐఎన్ఏ ఎలా ఏర్పడిందో తెలుసా? భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం ఓ మైలురాయిగా నిలిచిపోయింది. నా కోసం మీరు రక్తాన్ని చిందించండి, నేను మీకు స్వాతంత్రాన్ని అందిస్తా అని పిలుపునిచ్చి సైన్యంతో బ్రిటిషర్లపై ఆయన చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి. Its independence from the British, who ruled India for nearly 200 years, has been won only after a long and bitter struggle. బోస్ అనగానే మనకి గుర్తొచ్చేది ఆర్మీ. అయితే ఈ ఆర్మీ బోస్ కన్నా ముందే ఏర్పడిందని మీకు తెలుసా? అసలు ఈ ఐఎన్ఏ ఏర్పడడం వెనుక స్టోరీ ఏంటి? ఈరోజు అనగనగాలు తెలుసుకుందాం.